తాగడానికి తాగిన నీరే వారికి దారుణమైన శిక్ష విధించింది. ఎముకలను ఎక్కడికక్కడ వంకర్లు తిప్పి వారిని జీవచ్యవాలుగా మార్చింది. తాగేది సాగునీళ్ళు తాగుతున్నాం కానీ మరి పంటలలో ఉందో కూరగాయలలో ఉందో దేంట్లో ఉందో అర్థమవుతలేదు. 80% ఆఫ్ ది పాపులేషన్ రూరల్ ఏరియాలో కృష్ణా వాటర్స్ తాగుతుంది. దానికి ఫ్లోరోసిస్ వచ్చే ఛాన్స్ లేదు. ప్రతి చోట ఎందుకు ఫ్లోరైడ్ ప్రాబ్లం వస్తలేదు? నల్గొండల మర్రిగూడల్ని ఎందుకు రావాలి? వీళ్ళంతా నేను అరగదుంటుంటే పుట్టిన వాళ్ళు ఇలా కట్టెవాడుకొని నడిస్తేనే తప్ప ఒట్టిగా నడిచే స్థితిలో అయితే లేరు. మనిషి జీవించాక ఒక 65 ఏళ్ళు ఉంటుంది. మేము 35 చచ్చిపోతున్నాం. అసలు ఏం జరుగుతుంది మర్రిగూడెంలో?